2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 6వ రాశి కన్యారాశి. కన్యా మిథునయోర్ బుధ. ఈ రాశికి బుధుడు అధిపతి, కానీ ఈ రాశికి 2 గ్రహాలే బాగున్నాయి. తర్వాత ఈ రాశి గురువు కుజుడు, ఈ 2 గ్రహాలే బాగున్నాయి. గురువు వల్ల విద్య ఉద్యోగం బాగుంటుంది, కుజుడు వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. శని బాగున్నాడు, శని ఆల్రౌండర్. శని వల్ల నువ్వు ఏది కొనుక్కోవాలన్నా ఏది చేయాలన్నా సాగుతుంది. ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ 3 గ్రహాలు బాగుంటే 5 గ్రహాలు బాగాలేవు. శుక్రుడు, రాహువు, రవి, బుధుడు, కేతువు, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? శుక్రుడికి జపం చేయించుకొని మరి బొబ్బర్లు అంటే అలచందలు బొబ్బర్లు ఇవి దానం ఇవ్వాలి. తర్వాత రాహుకి జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. బుధుడికి జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. కేతువు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. అయ్యా, ఇన్ని పూజలు ఎన్ని జపాలు చేయలేమంటే డబ్బులు లేక చేయలేకపోతే తప్పు లేదు. డబ్బులు లేనప్పుడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దేవుడికి ప్రదక్షిణ చేయండి. నవగ్రహాలు గుళ్ళో ప్రదక్షిణ చేయండి. ఒక పండు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. కాదండి, అంత నూనె ఒత్తి అగ్గిపెట్టా తీసుకెళ్ళి నవగ్రహాల గుళ్ళు దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి. మరి చామంతి పూలు వస్తాయి, చామంతి పూలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. మారేడు దళాలు దేవుడికి. ఏమీ లేకపోతే మీ దగ్గర తినటానికి కూడా తిండి లేక పస్తుకులకు పడుకునే పరిస్థితి వస్తే చేయండి. అన్నీ ఉండి ఇట్లాంటి పని చేయటం మాత్రం తప్పు. ఎందుకంటే ఒక చోట జరిగే చెబుతా. ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో రైల్వే స్టేషన్లు ఉండేవి. రైల్వే స్టేషన్ పోవాలంటే బండ్లు ఉండేవి కాదు, నడిచిపోవాల్సి వచ్చేది. ముందుగా బయలుదేరి వెళితే ఆ రైలు ఎప్పటికో వస్తుంది. భోజనం టైం అవుతుంది. అక్కడ పూటగోళ్ళమ్మని ఉంటుంది. మొగుడు పిల్ల జల్లా లేనామా అక్కడ వంట చేసి ఏదో డబ్బులు తీసుకుని భోజనం పెడుతుంది. అక్కడికి పోగానే ఆమె దగ్గర డబ్బులు ఇచ్చానని తినాలి. ఆ దగ్గర పోతే డబ్బులు ఇస్తాయా? వండాను, అందరూ తిన్నారు, అయిపోయింది, కొద్దిగా అన్నం ఉంది, కాస్త చింతకాయ పచ్చున్నదియా, ఇదే పప్పు అనుకో, ఇదే పులుసు అనుకో, ఇదే సాంబార్ అనుకో, ఇదే పెరుగు అనుకో, ఇదే పంచపక్ష పరవాన్నాలు అనుకో అని చెప్పి అంత అన్నం పెట్టి చింతకాయ పచ్చడి వేసి తింటూ ఉండగా రైలు వచ్చింది అంటుంది. వీడి దగ్గర డబ్బులు తీసుకొని పంపిస్తుంది. అన్నం పూర్తిగా పెట్టకపోతే అర్ధన్నం పుత్రశోకం అన్నారు. ఇట్లాంటి పనులు చేయకపోబట్టే మొగుడు పిల్లలు లేకుండా పోయినారు. పైన తెలివిగల వాడు నాబాటు ఏం చేశా అంటే అర్ధన్నందని ఆకలి తేలిక కడుపు నిండా మంచిని తాగి ఓ దమ్మిడి తీసిచ్చమ్మా, ఇదే కానీ అనుకో, ఇదే అర్ధన అనుకో, ఇదే అణ అనుకో, ఇది 100 అనుకో, ఇది 1000 అనుకో అన్నట్ట. ఇట్లాంటి అతి తెలివితేటల పనులు చేయటం వల్ల చాలా దోషాలు ఆపాదిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కన్యారాశికి 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దాదాపుగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో అందరికీ బాగాలేదనే చెప్పాలి. జూన్ నెల నుంచి 6 గ్రహాలు వచ్చుకుంటూ చేరుతున్నాయి. షష్టగ్రహ కూటం. దీనివల్ల విపరీతమైన సమస్యలు, దేశంలో యుద్ధాలు, అంతర్యుద్ధం, కుటుంబ కలహాలు. అంతర్యుద్ధం అంటే ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రికి కుటుంబానికి పడకపోవడం, పక్క ఇళ్ళతో యుద్ధాలు, రోగాలు, సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ముందు జాతకం చూపించుకోవటం, ఈ దోషం ఏముందో చేయటం. ఇది కాకుండా నేనేం చేస్తూ ఉన్నానంటే గ్రహ పూజలే కాక దేవతా పూజలు కూడా చేయిస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రాశి మనం చూస్తుంది కన్యారాశి. కన్యారాశికి ఎవరు? బుధుడు అధిపతి. బుధుడికి అధిదేవత ఎవరు? విష్ణుమూర్తి. ఈ రాశి వాళ్ళు బుధుడికి 17,000 జపం చేయించుకోవటమే కాక విష్ణుమూర్తిని పూజిస్తే దోషం మొత్తం పోతుంది. విష్ణుమూర్తి సర్వవ్యాపకుడు. మరి అటువంటి విష్ణుమూర్తిని కూడా పూజించాలి. అట్లాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి
ఆ గ్రహ పూజలు కాక దేవతా పూజలు కూడా చేయించడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే ప్రతి చోట కూడా కాలసర్పయోగం కుజదోషం వస్తుంది. నేను ఈ కాలసర్పయోగం చెబుతూ ఉంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడితేనే కాలసర్పదోషం, అట్లా కాకపోతే కాలసర్పదోషం కాదు అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాలసర్పదోషం ఎట్లా వస్తుందో వివరించి చెబుతా. భార్యాభర్తలకి ఇబ్బంది పెడితే కాలసర్పదోషం వస్తుంది. భార్యాభర్తల్ని విడగొడితే కాలసర్పదోషం వస్తుంది. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా బాధ పెడితే కాలసర్పదోషం వస్తుంది. మరి తన భార్య పిల్లలు తను సక్రమంగా ఉండి పరాయి ఇంటి ఆమెని భార్యాభర్తలకు సంబంధం లేకుండా ఆ భార్యని ఈ మగవాడు తగులుకొని ఆ కుటుంబాన్ని నాశనం చేస్తే కాలసర్పదోషం వస్తుంది. తర్వాత వేళ తప్పి నిద్రిస్తే కాలసర్పదోషం వస్తుంది. ఎప్పుడు కూడా చేయరాని పనులు చేస్తే కాలసర్పదోషం వస్తుంది. ఒంటి మీద గుడ్డ లేకుండా స్నానం చేస్తే కాలసర్పదోషం వస్తుంది. ఇట్లా రకరకాల సమస్యలతో కాలసర్పదోషం వస్తుంది. బాధల్ని బట్టి కాలసర్పదోషం కనుక్కోవటం జరుగుతుంది. ఈ కాలసర్పదోషం వాళ్ళకు ఉన్నటువంటి బాధలు ఏమిటి అనేది తెలుసుకొని కాలసర్పదోషానికి పూజలు చేయాల్సి వస్తుంది. కాబట్టి కాలసర్పదోషం పితృదోషం అనేది వాళ్ళ ప్రవర్తన వల్ల వస్తుందనేది మాత్రం పూర్తిగా గ్రహించాలి. పితృదోషం అంటే తల్లిదండ్రులను చూడకపోయినా, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా, మరి చివరిగా మనం తింటూ ఉండగా మన పక్కన వృద్ధులు ఆకలి తిండి లేక బాధపడుతూ ఉంటే వాళ్ళకి అంత అన్నం పెట్టకపోయినా కూడా పితృదోషం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి దోషాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాశి వాళ్ళకి గురువు కుజుడే బాగున్నాడు, మిగతా 6 గ్రహాలు బాగాలేవు. ఇది కాక జన్మలగ్నం చూసుకోవాలి. జన్మలగ్నం ఇచ్చా కూడా మీ జాతకం చూసుకోవాలి. అట్లా చూసుకొని తగిన శాంతి చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే జాతకం చెప్పిన దానికి ఇచ్చేది చాలా తక్కువ. పూజ ఏదైతే కాస్త ఖర్చుకు పోతుంది. కానీ దానం అయితే చేయను కానీ దండగైతే పెడతానంటాడు ఒకడు. మరి దేవుడికి కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ నా వల్ల కాదయా, నా ప్రయత్నం నేను చేస్తున్నా, బతికిందాకా నమ్మకం లేదన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతాడు. నాకు ఈ రోగం తగ్గి బతికి బయటపడితే నీ తిరుపతి వస్తాను, నా తలకాయ గొరిగించుకుంటాను, నీకు ఒక వెండి ఇచ్చి తలకాయ చేయించి ఇస్తానంటాడు. తీరా తగ్గిన తర్వాత లేదు, ఈ రోగానికే ఎక్కడెక్కడ డబ్బులు అయిపోయినాయి, తినడానికి అన్నమే లేదు, కొన్నాళ్ళు పోయిన తర్వాత చేస్తానంటాడు. ఇక పోడు దేవుడు మృక్కుబడి చేస్తాడు. అట్లాగే నాబోటి వాడు చెప్పేటువంటి గ్రహదోషాల గురించి చెబితే, ఇప్పుడు డబ్బులు లేవండి, కాస్త డబ్బులు వచ్చిన తర్వాత చేసుకుంటానంటాడు. డబ్బులు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, మేము చిన్నతనంలో చాలా కష్టపడ్డామండి, తినడానికి తిండి లేదు. పచ్చిమిరపకాయల కారం వేసుకొని 2 ముద్దలు తిని చెమ్ము నీళ్ళు కడుపు నింపుకున్నాం. ఇవాళ షుగరు బీపీ అన్నీ వచ్చినాయి. కారం తినకూడదు, నూనె వస్తువులు తినకూడదు, తింటే అరగదు. మరి ఇప్పుడు లేదు, అప్పుడు తింటానంటే ఎట్లా తింటా? అప్పుడేమో తింటానే లేదు, ఇప్పుడు తినటానికి వీలైన రోజు తింటానే లేకుండా పోయింది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మనం చేసుకునే పాపమే మనకు కర్మం. అడుక్కు తినేవాడు అంటాడు, ఎవడు ఏది పెట్టినా తింటాడు, హరాయించుకుంటాడు, శుభ్రంగా ప్లాట్ఫారం మీద పడుకుంటాడు, లేస్తాడు. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తినటానికి మాత్రం లేదు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉందని. ఎన్నున్నా తినటానికి వీలైనటువంటి రోగాలు రావడానికి కారణం ఏంటంటే, ఏ టైంకు చేయాల్సింది ఆ టైంకు చెయ్యాలి. మరి భార్యను ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి, తల్లిదండ్రులు ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. దానివల్ల సమస్యలు లేకుండా బయటపడతారు. కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రత్యేకించి ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా చూడండి. నీ గడపలోకి వచ్చిన వాళ్ళంతా ఆహారం పెట్టండి. ముందు భార్యని హింస పెట్టకుండా ఉండండి. ఇష్టదైవాన్ని పూజించండి. ఇవన్నీ కూడా మీకు మంచి జరిగే పనులు. ఎప్పుడూ మంచి జరిగే పని. రోజు అన్నం తింటాం మానుకుంటున్నావా?
పొద్దున టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ రాత్రి భోజనం చేస్తాం. దీనికి మాత్రం విసుగు లేదు. ఇవాళ పెట్టావు, మళ్ళీ రేపు వచ్చావా, రోజు నీకు పెట్టడమేనా నా పని అంటాడు ఒక్కోడు. నిన్న పెట్టింది అరిగిపోయింది, వాడు మళ్ళీ అడుక్కుంటానికి వచ్చాడు. నీ చేత అయితే పెట్టు, లేకపోతే నా వల్ల కాదు పొమ్మని చెప్పు, నా ఇంట్లో లేదని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఉంటే మాత్రం పెట్టకుండా మానుకోవద్దు. అట్లాంటి పనులు చేయటం తప్పు. పెట్టిన దానికంటే తిట్టింది పెద్ద దోషం. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ దోషాల నివృత్తికి మార్గం చూసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇవాళ హిందూ ధర్మాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని చెప్పేటువంటి మహామహులు వాడు చెబుతూ ఉంటే వాళ్ళని అణగదొక్కటానికి, వాళ్ళని పైకి రాకుండా చేయటానికి మరి దుష్టశక్తులు ప్రబలం అవుతున్నాయి. ఈ దుష్టశక్తుల వల్ల చెడిపోతున్నారు. ఎందుకంటే ఇవాళ బజారుకి మనం వెళ్ళాము అంటే దాదాపు ఏ షాపులు రెస్ట్గా ఉన్నాయంటే గుడ్డల కొట్లు రెస్ట్ కాదు, కిరాణా కొట్లు రెస్ట్ కాదు, ఏమంటే మోటార్ బండ్ల రెస్ట్ కాదు, బ్రాందీ షాపులు రెస్ట్ ఎక్కువైపోయింది. బ్రాందీ షాపులు ఫుల్గా ఉంటున్నాయి. కారణం ఏంది? చేయడాని పనులు చేసుకొని కుటుంబ వ్యవస్థని పాడు చేసుకొని మనశ్శాంతి లేక మరి నిద్ర పట్టక తాగి పడుకుంటారు కొంతమంది. అట్లా తాగుడు గలవాడు పడిపోయి రోగాలు వచ్చి లివర్లు పాడైపోయి ప్రాణాపాయ స్థితికి వస్తున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఒక్కటే. జ్యోతిష్యం అంటే ఏమిటి అర్థం చెబుతున్నా. అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల గీస్తే చూసినట్లుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం. సాముద్రికం అంటే సముద్రానికి అవతల ఒడ్డు కనపడినటువంటిది సాముద్రికం. యువతల ఒడ్డు నుంచి సముద్రంలో అవతల ఒడ్డు చూడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అయితే ఇదంతా ఏమిటంటే 84 లక్షల జీవరాశులు, చీమ దోవ దగ్గర నుంచి మనిషి వరకు. మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి తప్పు విచక్షణ జ్ఞానం తప్పనేది రైట్ అనేది తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు భగవంతుడు. అది తెలిసి మనం తప్పు చేస్తూ ఉన్నాం. కాబట్టి ముందు తప్పును సరిదిద్దుకోవాలి, ధర్మానికి కట్టుబడాలి, అధర్మం జోలికి పోకుండా ఉండాలి. తను ధర్మంగా ఉండాలి అంటే కష్టపడేవాడికి మంచి చెప్పటం, మంచిగా మార్గం చూసుకోవటం, ఇదంతా ఎంత జ్యోతిష్యాన్ని రండి. తర్వాత ఈ జ్యోతిష్యం చెబితే జ్యోతిష్యంలో ఉన్న దోషాలే కాకుండా నీవు చేసినటువంటి దోషాల్ని దాచిపెట్టుకోవద్దు. కాబట్టి వాడికి చెబితే ఆ తప్పుని సరిదిద్దుకుంటానికి వీలవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఎట్లా ఉందంటే, అరే వాడు ముండ నుంచుకున్నారా అంటే అది ముండ కాదు, వీడు ముండవుతున్నాడు. అది ముండ నుంచుకున్నాడు అంటున్నారు కానీ అది తప్పు. ఉంచుకున్నవాడు ముండవుతున్నాడు. భార్యతో తగాదా పెట్టుకుంటున్నాడు, ఉంచుకున్నదా అని అది చెప్పిందలా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి అధర్మమైన మార్గాలు వదిలి భార్యాభర్త ఇద్దరు కలిసి, ఎందుకంటే భర్త భరాయించేవాడు, భార్య భాగం పంచుకుండేది. ఈ ఇద్దరు కలిస్తే ధర్మానికి కట్టుబడి ధర్మంగా తను బతికి అందరినీ బతికించేటువంటి శక్తి మీలో ఉంది. కాబట్టి ఆ శక్తిని పూర్తిగా పాడు చేసుకోకుండా అందరం బాగుంటే సరిపోతుంది. స్వస్తి.